ప్రైజ్ ద లార్డ్. వెల్కమ్ టు డైలీ పాత్, అనుదిన మార్గము. మీ అందరికీ యేసుక్రీస్తు నామం పేరిట హృదయపూర్వక వందనములు. ఈ ఉదయపు కాల సమయమున పరిశుద్ధమైన వాక్య భాగమును విందాము. 28వ కీర్తన 2వ వచనము. నేను నీకు మొరపెట్టినప్పుడు నీ పరిశుద్ధ ఆలయం వైపునకు నా చేతులు నెత్తినప్పుడు నా విజ్ఞాపన ధ్వని ఆలకింపుము. ప్రియమైన వారలారా, దావీదు పలికినటువంటి మాటలండి ఇవి. ఆయన ఏమంటున్నాడంటే, దేవాది దేవునికి నేను నీకు మొరపెట్టినప్పుడు నీ పరిశుద్ధ ఆలయం వైపునకు నా చేతులు నేను పైకెత్తి నిన్ను ఆరాధించినప్పుడు అయ్యా నా విజ్ఞాపన ధ్వనిని ఆలకించండి ఆయన అంటున్నాడండి. ఎందుకంటే మన చేతులు ఆకాశం వైపు చూపించి, పరిశుద్ధ ఆలయం వైపు చూపించి మనం చూపించి దేవునికి మొరపెట్టుకోవడం అంటే ఏంటంటేనండి, సజీవంగా మనల్ని మనం సమర్పణ చేసుకోవటం అండి. ఎందుకంటే చూడండి, మనం ఆరాధన నడుస్తున్నప్పుడు కూడా ఆకాశం వైపు చేతులు చూపించి మన చేతులు పైకెత్తి మన ఆరాధన చేస్తుంటామండి. అంటే ఏంటంటే సంపూర్ణంగా మన పరిపూర్ణమైన హృదయంతో దేవాది దేవునికి మనం ఆరాధన చేస్తున్నాం. అంటే సజీవంగా మేము పూర్తిగా సరెండర్ అయ్యాము నాయన, నాకు నువ్వే దిక్కు తండ్రి, మాకు నువ్వు తప్ప ఇంకెవరు లేవు నాయన అని చెప్పి దేవాది దేవునికి మనల్ని మనం సమర్పణ చేసుకుని ఆరాధన చేసినప్పుడు అటువంటి ఆరాధనని దేవుడు మెచ్చుకొని మనకేంటంటే కావలసిన దేవుని అనుగ్రహిస్తారండి. ఇక్కడ దావీదు కూడా అదే చెప్తున్నానండి, అయ్యా నీ పరిశుద్ధ ఆలయం వైపు నా చేతులను ఎత్తినప్పుడు అయ్యా నా యొక్క విజ్ఞాపన ధ్వనిని మీరు ఆలకించండి అని అంటున్నాడండి. చూడండి, మనం గమనించినట్టయితే ఇశ్రాయేలీ ప్రజల మీదకి అమాలేకులు యుద్ధం చేస్తున్న సమయంలో వస్తున్నప్పుడు దాడికి వచ్చినప్పుడు మోషే గారు కొండపైకి ఎక్కి చేతులు పైకెత్తి దేవునికి ఆరాధన చేస్తున్నారండి. ఆరాధన చేస్తున్న సమయంలో మోషే చేతులు పైకెత్తి దేవునికి ప్రార్థన చేస్తున్నప్పుడు ఇశ్రాయేలీకి జయం కలుగుతుందండి. ఎప్పుడైతే చేతులు క్రిందకు దింపుతున్నారో ఇశ్రాయేలీకి అపజయం కలుగుతుంది. అప్పుడు అమాలేయులకి విజయం దొరుకుతుందండి. ఆ సమయంలో హూరు అహరోనులు ఏం చేశారంటే, ఇక మోషే గారి చేతులకి మధ్యలో కర్రను పట్టి కర్రను ఉంచి అటు ఒక పక్క హోరు ఒక పక్క హూరు అహరోను పట్టుకుని చేతులు కిందకు దిగకుండా మోషే గారి చేతులు పైకెత్తి అలా ప్రార్థన చేస్తూ ఉంటుంటే జయం కలుగుతుంది. కాబట్టి ఇశ్రాయేలు ప్రజలకి అటులాగా చేయడం అనేది జరిగింది. అటులాగా దీనివల్ల మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, చేతులు ఆకాశం వైపు చూపించి పైకి ఎత్తి మన పరిశుద్ధ ఆలయం వైపు దేవునికి చూపించే ప్రార్థన చేస్తే మనల్ని మనం సజీవంగా దేవునికి అర్పణ చేసుకున్నట్టండి. ఆ చేతులు పైకెత్తి మన ప్రార్థన చేసినప్పుడు దేవుడు మన యొక్క ప్రార్థనను ఆలకించి మెచ్చుకుంటాడండి. మోషే గారు చేతులు పైకెత్తి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆలకించి ఇశ్రాయేలు ప్రజలకు విజయాన్ని అందించాడండి. ఒకవేళ అలసట వచ్చి చేతులు కిందకు దిగినప్పుడు అమాలేయులకి విజయం జరుగుతుందండి. కాబట్టి మనం అందరం ఏంటంటే పరిశుద్ధాలయం వైపు చేతులు పైకెత్తి మనల్ని మనం సజీవంగా అర్పించుకుని దేవునికి ప్రార్థన చేస్తే ఆయన మన యొక్క విజ్ఞాపన ధ్వనిని ఆలకించేవాడుగా ఉన్నాడు. దావీదు చెప్తున్నాడు, అయ్యా నేనైతే చేతులు పరిశుద్ధాలయం పైకెత్తి నేను నా విజ్ఞాపన ధ్వని ఆలకిస్తున్నాను, విజ్ఞాపన ధ్వనిని దేవునికి తెలియబరుస్తున్నాను అంటున్నాడు. కాబట్టి ఉదయకాల సమయంలో మనమందరము కూడా దావీదు వలె మనల్ని మనం సజీవంగా సమర్పణ యాగం చేసుకుని మన పరిశుద్ధ ఆలయం వైపు చేతులు పైకెత్తి ప్రార్థన చేసినప్పుడు దావీదు ఏ విధమైన సమాధానాన్ని దేవుని ద్వారా పొందుకున్నాడో మనమందరము పొందుకుంటామని చెప్పి దేవాది దేవుడు మనకు తెలియపరుస్తున్నాడు. చిన్న వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.